వాక్యానికి ముందు ఒక హెచ్చరిక చేస్తున్నాను. మనకి 23, 24, 25 తారీఖుల్లో నెలకూటాలు జరుగుతాయి. ఇప్పుడు అనగా వచ్చే గురువారం, శుక్రవారం, శనివారం మనం ఎప్పుడైనా నెలాఖరులు పెట్టుకుంటున్నాం. ఈసారి కూడా నెలాఖరు జరగాలి. కారణం ఏంటంటే మొదటి తారీఖు శనివారం వస్తుంది కనుక. కావాలంటే చూసుకోండి, క్యాలెండర్స్ చూసుకోండి, తెలిసిపోతుంది. శనివారం మొదటి తారీఖు వస్తుంది కనుక, అందుకని నెల దాటిపోతుంది కనుక ఒక వారం ముందుకు పెట్టడం జరిగింది. అంచేత మరి ఈ కూటాల్లో ఎవ్వరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా పాలు పొందాలని ప్రభు పేరిట మీకు అందరికీ కూడా మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓకే, మంచిది. బైబిల్లో ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తారు. అన్న తన సహోదరుడిని క్రీస్తు మార్గంలోకి నడిపిస్తాడు. మొట్టమొదటిగా అన్నగారు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి ఆయన నేర్చుకుంటాడు కొన్ని విషయాలు. ఆ విషయాలు నేర్చుకున్న తర్వాత తన తమ్ముడు లేకపోతే సహోదరుడిని క్రీస్తు మార్గంలోకి నడిపిస్తాడు. వారిద్దరి పేర్లు ఏంటి చెప్పగలరా? అర్థమైందా నేను చెప్పింది? అర్థం కాలేదా? అన్నదమ్ములు లేకపోతే సహోదరులే క్రీస్తు మార్గములోనికి ఎవరిని నడిపించారు? బలు వెలిగిందా? మీరు అలా చూస్తామంటే నేనేం చేయను? ఏదోటి చెప్పండి. అహరోను దగ్గరికి వెళ్ళకక్క, క్రొత్త నిబంధనలోకి వచ్చేయండి. డైరెక్ట్ క్రొత్త నిబంధనలోకి వచ్చేయండి. మీరు చెప్తే నేను ఎదరికి వెళ్తాను, లేకపోతే అక్కడ ఆగిపోతాను. చెప్పండి, ఆలోచించుకోండి. మన బ్రెయిన్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచన చేయండి. అమ్మా ఏంటి అక్కడ ఉన్నారు? పైన ఉన్న బ్రదర్స్ చెప్పండి బాబా. వీళ్ళు ఎవరు చెప్పని అంటున్నారు, మీరన్నా చెప్పండి. క్రొత్త నిబంధన గ్రంథంలో కనబడతారు. ఎవరో గుర్తున్నారా? గుర్తులేరా? వాళ్ళని దాటుకుంటూ వెళ్ళిపోతాం అంతే మనం, వాక్యం చదివితే కాక. ఎవరిని? వాళ్ళ దాటుకుని వెళ్ళిపోతాం అంతే. వాళ్ళు గుర్తుండరు మనకి. ఎన్నోసార్లు ప్రసంగాలు ఉన్నామయ్యి, ఎన్నోసార్లు. అక్క చెప్పండి, ఎవరో చెప్తున్నారు. సీమోను ఆంధ్రే అంట. చప్పలు కొట్టండి అందరూ. ఓకే, మంచిది. ఈరోజు ఆంధ్రేయ గురించి అన్ని చెప్పలేను కానీ కొన్ని మాటలు మాత్రమే చెప్తాను. ఆంధ్రేయ గురించి బైబిల్లో కొద్దిగానే ఉన్నాయి మాటలు, కొద్దిగా ఉన్నా కానీ పరిచర్య మాత్రము ఆంధ్రేయ గారు బలంగానే చేస్తారు. పరిచర్య, సువార్త. ఆయన జన్మస్థలం గలిలయ అనే ప్రాంతంలో ఆయన జన్మస్థలం. ఇక చూస్తే ఆయన వృత్తి చేపలు పట్టే వృత్తి అండి. జాగ్రత్తగా వినండి. ఏ మాట మీరు మర్చిపోయినా వదిలేసినా మళ్ళీ మీకు గుర్తుండదు. ఓకే, ఆంధ్రయ అర్థం ఏంటంటే పౌరుషం కలిగినవాడు. ఏం కలిగినవాడు? పౌరుషం కలిగినవాడు. దేని మీద పౌరుషం కలిగినవాడు? వాక్యము మీద, దేవుని మీద. దేవుని మాటలు చెప్పాలని దేవునికున్నటువంటి విశ్వాసము చొప్పున, ఆయనకున్నటువంటి విశ్వాసము చొప్పున, ఆ విశ్వాసము ద్వారా
లోకములో ఉన్న ప్రజలకు అనేకమైనటువంటి మాటలు చెప్పడములో పౌరుషం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే ఆంద్రేయ ఎవరి శిష్యుడు? ఆంద్రేయ ఎవరి శిష్యుడు? ఒకటోసారి. ఆంద్రేయ ఎవరి శిష్యుడు? రెండోసారి. ఆంద్రేయ ఎవరి శిష్యుడు? మూడోసారి. దేవుని శిష్యుడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. యేసుబాబు శిష్యుడు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఈ రెండిటిలో ఏది కాదు. యేసయ్య రాకముందు ఎవరి శిష్యుడు? యేసయ్య వచ్చిన తర్వాత ఆయన శిష్యుడు అవ్వాడు అనుకోండి. యేసయ్య రాకముందు ఎవరి దగ్గర నేర్చుకున్నటువంటి మాటల ద్వారా ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, ఆ యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారు కనిపెట్టాడు. ఎవరి దగ్గర కనిపెట్టాడు? ఎవరి శిష్యుడై కనిపెట్టాడు? ఆయనే బాప్తిస్మిచ్చి యోహాన్. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఆయనే బాప్తిస్మిచ్చి యోహాన్. గమనించండి దేవుని యొక్క బిడ్డలారా, ఆయన చివరికి హతసాక్షి ఎక్కడవ్వాడో తెలుసా? ఆసియా ప్రాంతంలో పత్రాయే అనే ఒక ప్రాంతంలో ఆయన ఇంటూ ఆకారములో ఆయన సిలువ వేయబడడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సమయము మనకు లేదు కనుక త్వరగా నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నెంబర్ 1, యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించిన ఆంద్రేయ. మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తుని మెస్సియాగా అంగీకరించిన ఆంద్రేయ. ఎలాగూ అంగీకరించాడంటే ఒక స్వరము ఆంద్రేయ వింటాడు. ఏంటంటే ఆ స్వరము బాప్తిస్మిచ్చి యోహాను. ఆయన నీటిలో దిగి బాప్తిసం ఇస్తూ ఉండగా ఒక మాట ప్రత్యేకంగా ఆయన పలుకుతూ ఉంటాడు. ఇదిగో లోకపాపము మోసుకుని దేవుని గొర్రెపిల్ల అని ఈ స్వరము మొట్టమొదటిగా విన్నవాడు ఎవరంటే ఆంద్రేయ విన్నాడు. దేవునికి స్తోత్రం. ఆంద్రేయ విన్నాడు. యోహాను సువార్త తీయండి, 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 41 చూడండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పి. చాలు. ఈ మాటల్లో మనం చూస్తూ ఉంటుంటే యేసయ్య గురించి తెలుసుకోవాలని ఆంద్రేయకు ఆశ కలిగింది. ఎవరు చెప్పిన మాటలు బట్టి? బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పిన మాటలను బట్టి. ఎలాంటి విశ్వాసం ఈయనకి కలిగిందంట? మెస్సియా ఉన్నాడు, ఆయన వస్తాడంట, ఆయన వస్తున్నాడంట, ఆయన చెప్పులు మోయుటకైనను నాకు యోగ్యత లేదు అని యోహాను గారు చెప్పడం నేను పదే నేను విన్నాను. ఈ మాట ఆయన హృదయములో బాగా తాకబడిపోయింది. ఈ మాట ఎప్పుడైతే తాకబడిపోయిందో ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, ఆయన ఎలాగ ఉంటాడు, ఆయన ముఖం ఎలాగుంటుంది, ఆయన నేత్రాలు ఎలాగుంటాయి, ఆయన ఎలాగుంటాడు, ఎప్పుడు నేను చూడలేదు అన్న ఆశతో ఉండిపోయాడు ఆంద్రేయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆంద్రేయకున్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? యోహాను చెప్పినటువంటి మాటలను బట్టి కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. అంగీకరింపని వారు రకరకాలుగా యోహాను గారిని మాట్లాడారు, రాబోతున్నటువంటి మెస్సియాను కూడా మాట్లాడారు. యూదులు కూడా ఏం చేశారు? ఈ మెస్సియా రావడం అనేది అబద్ధము, వాళ్ళు కూడా అంగీకరించేశారు. ఇక
ఈ ఆంద్రియ మాత్రము ఈ మాటల ద్వారా నేను దేవునిని చూడాలనుకున్నాడు. ఆయన ముఖాన్ని చూడాలి, ఆయన స్వరము నేనైతే విన్నాను కానీ ఎప్పుడూ ఆయనని చూడలేదు, ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయన ఎప్పుడు వస్తాడు కనిపెడతా ఉన్నాడు. రోజులు తరబడి కనిపెట్టాడు, నెలలు తరబడి ఆయన కనిపెడతానే ఉన్నాడు. అంతవరకు రాజ్య సువార్త ఎవరు ప్రకటన చేస్తా ఉన్నారు? బాప్తిసమిచ్చి యోహాను గారు. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఆయన మనము చేసిన పాప నిమిత్తమై ఆయన లోకానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాజ్య సువార్తను యోహాను గారి ప్రకటన చేస్తా ఉన్నారు. ఈ మాటల్లో ఆంద్రియకి బాగా నచ్చినటువంటి మాట ఏంటంటే, ఇదిగో లోకపాపం మోసుకుని దేవుని గొర్రెపిల్ల. ఈ మాట విన్నాడు. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో యోహాను గారు కూడా తిరిగంట యేసయ్య గురించి నిజమైన యథార్థమైనటువంటి సత్యాలను తెలుసుకున్నాడంటే ఆంద్రియ. ఒకవేళ యేసుక్రీస్తు రావడము అబద్ధమైతే గాక యోహాను గారి మాటలు వింటాడా ఈయన? యోహాను గారు కూడా వెళ్తాడా? యోహాను గారు ఎక్కడికి వెళితే అక్కడికి ఈయన వెళ్తానే ఉన్నాడు. యేసయ్య గురించి ఎన్నో శ్రేష్టకరమైనటువంటి మాటలు నేర్చుకున్నాడు ఆంద్రియ. ఆంద్రియ మనసులో ఏముందో తెలుసా? యోహాను గారు అబద్ధం చెప్పడు కదా, నిజమే ఆయన చెప్తున్నాడు కదా. చాలామంది ఆనాటి దినాల్లో యోహాను గారి మాటలు చెవును పెట్టలేదు, ఒకవేళ విన్నా కానీ పట్టించుకోలేదు. ఏదో ఆయన చెప్తున్నాడు, మన పని మందే, ఆయన పని అయింది అన్నట్టుగా చాలామంది ఆనాటి దినాల్లో ఉన్నారు. కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు యోహాను గారిని, మీరు ప్రవక్త కాకపోతే, మెస్సియ కాకపోతే, దేవుడు కాకపోతే మరి మీరు ఎవరు? ఆయన ఎప్పుడు వస్తాడు? ఆయన అడుగుతున్నటువంటి సందర్భాలలో నాకంటే శ్రేష్ఠుడు ఆయన అని చెప్పాడు. నాకంటే పరిశుద్ధమైనటువంటి వాడు, నాకంటే జీవము కలిగినటువంటి వాడు, ఆయన చెప్పుల మోయుటకైనను నాకు యోగ్యత కానీ అర్హత కానీ నాకు లేదని తేల్చి చెప్పేశాడు యోహాను గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి నుండి కూడా ఆంద్రియ దేవుని కొరకు చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావు? నువ్వు ఏ దృఢముతో, ఏ ఆశతో యేసయ్య సన్నిధికి నీవు వచ్చావు? ఏ ఆశ ద్వారా నువ్వు దేవుని యొక్క సన్నిధిని వెతకడానికి వచ్చావు? నీవు ఏ ఆశ ద్వారా నీవు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నీవు వచ్చావు? నీకున్నటువంటి ఆశ ఆంద్రియ యేసుక్రీస్తు నాకు కావాలని, యేసుక్రీస్తును ఆయన ముఖాన్ని చూడాలని, యేసుక్రీస్తును నేను చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆంద్రియలో ఉన్నటువంటి ఆశ, ఆంద్రియలో ఉన్నటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి ఆశ ఎంతమందికి ఉంది? అసలు ఆ ఆశ ఎంతమందికి ఉంది? వాక్యము వినాలి, వాక్యానుసారముగా నడవాలి. ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉన్నాడని ఆంద్రియకున్నటువంటి విశ్వాసం. ఆంద్రియకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, యేసుక్రీస్తుని ఆంద్రియ వెళ్ళి యేసయ్యను వెంబడిస్తున్నటువంటి దినాలు. ఆయన ఎలాగ వెంబడించాడు? యోహాను గారు ఎప్పుడైతే నా వెనక వచ్చుచున్నవాడు పరిశుద్ధాత్ముడు అన్నాడు, వెనక వచ్చుచున్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అన్నాడో, ఈ యొక్క ఆంద్రియతో పాటు చాలామంది వెతుకుతా ఉన్నారు ఆ ప్రాంతంలో. ఆ మెస్సయ్య ఎప్పుడు వస్తాడని, ఆ క్రీస్తు ఎప్పుడు వస్తాడని, ఆయనను మనం ఎప్పుడు చూస్తామని ఊహించినటువంటి విధముగా యేసు క్రీస్తు వారు ఆయన వస్తున్నటువంటి దినాలవి.
ఎప్పుడు చూడలేదు కదా యేసు ప్రభువుని. ఎప్పుడు కూడా ఆయన స్వరమైతే విన్నారు కానీ నిజంగా ఆ స్వరము దేవునిదా కాదా అన్నటువంటి దినాల్లో యేసుక్రీస్తుని ఆంద్రియా ఏమంటాడో తెలుసా? యేసయ్య నిజంగా ఆంద్రియలో ఉన్నటువంటి విశ్వాసం ఎలాగ ఉందో కొన్ని ప్రశ్నలు వేశాడు యేసు ప్రభు వారు. కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది ఆంద్రియ జీవితంలో. ఆంద్రియ, నా గురించి నీవు తెలుసుకోవాలని ఆశ నీకుంది అంటున్నావు. మంచిది. ఎలాంటి ఆశ నీకుంది? ఎటువంటి ఆశ నీకుంది? నన్ను గుర్తించాలని, నాతో తిరగాలని, నన్ను వెంబడించాలని ఆశ నిజంగా విశ్వాసము నీకుందా, లేకపోతే చూసి వెళ్ళిపోవడానికి వచ్చావా అన్నట్లుగా కొన్ని ప్రశ్నలు ఆంధ్రయలో వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఆయనకున్నటువంటి ఆశ ఏంటంటే, దేవా నువ్వు సర్వంతర్యామి నాయనా, నీవు పరిశుద్ధుడవు నాయనా, నీవు మహోన్నతుడవు నాయనా, నువ్వు జీవాధిపతివై నాయనా అని ఆంద్రియ చేపలు పట్టుకున్నటువంటి ఆ సీజన్లో ఉండి యేసుని వెంబడించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఆంద్రియ మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ముందుకుండగా ఆయన స్వరము మాత్రమే విన్నాడు ఆంద్రియ. రెండవదిగా ఏం చేశాడు? డైరెక్ట్గా యేసయ్యను చూశాడు, యేసయ్యను వెంబడించేశాడు. అంతకుముందు యోహాను గారి దగ్గర మాత్రమే కొన్ని విషయాలు నేర్చుకున్నటువంటి ఆంద్రియ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చారో ఆయన ఏమంటాడో తెలుసా? నన్ను వెంబడించండి అన్నాడు ఆయన. ఎవరిని వెంబడించండి? నన్ను వెంబడించండి, మీరు నన్ను వెంబడించండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రండి, మీరు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రండి అన్నాడు. అంతకుముందు యేసు ప్రభు అంటే ఎవరో ఆంధ్రియకు తెలియదండి. యేసు ప్రభు ఎలా ఉంటాడో కూడా తెలియదు. అసలు యేసు ప్రభు అంట, దేవుడంట, ఆయన స్వస్థతలు చేస్తాడంట, ఆశ్చర్య కార్యాలు చేస్తాడంట. యోహాను గారి ద్వారా చెప్పినటువంటి మాటలు విన్నాడే కానీ అంతకుముందు యేసు ప్రభు ఎవరో కూడా తెలియదు. ఇప్పుడు నిజంగా యేసు ప్రభు గురించి ఆత్మీయమైనటువంటి సత్యాలను ఇంకా లోతుగా వెళ్ళి నేర్చుకుంటున్నాడు ఆంద్రియ. యేసయ్య కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఆయన ఇంకా మనం చూస్తూ ఉంటుంటే మూడవదిగా మనం చూస్తూ ఉన్నాము, మొదటి సువార్తికుడైన ఆంద్రియ. చెప్పండి, మొదటి సువార్తికుడైన ఆంద్రియ. మొట్టమొదటి యోహాను సువార్తలో చూస్తే మొదటి అధ్యాయములో చూడండి, 42వ వచనం చూడండి. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నువ్వు కేఫా అనబడుదు అని చెప్పిన కేఫా అను మాటకు రాయి అని అర్థము. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయ. మొట్టమొదటి వ్యక్తి సువార్త ప్రకటించిన వాడు ఆంద్రియ. ఎవరైతే ఒక కార్యాన్ని ప్రారంభిస్తారో వారిని దేవుడు ఆశీర్వదించినట్లుగా, బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక నాలుగవదిగా మనం చూస్తూ ఉంటుంటే సహోదరుని ప్రభువు వద్దకు నడిపించిన ఆంద్రియ. ఇందాకే మనం చదువుకున్నాం ఈ మాట. నాలుగవదిగా మనం చూస్తూ ఉంటుంటే సహోదరిని ప్రభువు వద్దకు నడిపించినటువంటి ఆంద్రియ. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఆంద్రియ మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా దేవుని గురించి విన్నాడు. ఒకటి.
రెండోది, ఆయనను వెంబడించిన తరువాత ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత జీవము కలిగిన వాడో, ఆయన ఎంత గొప్పవాడో, మంచివాడో, ఆయన ఎంత ఈ సర్వలోకానికే ఒక జీవాధిపతి అయిన వాడు. ముఖాముఖిగా ఆయన వెనకాల వెళుతూ వెంబడిస్తూ అనేక ఆత్మ సత్యాలను ఆయన నేర్చుకొని అప్పుడు తమ్ముడు దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తమ్ముడు దగ్గరికి వచ్చి తమ్ముడుగా ఉన్నటువంటి సీమోనుని ఏం చేశాడు? క్రీస్తు మార్గములోనికి నడిపించాడు. జాగ్రత్తగానండి, క్రీస్తు మార్గములోనికి నడిపించాడు. కేవలం ఆంద్రియ చేసినటువంటి పని ఏంటంటే సీమోనుగా ఉన్నటువంటి పేతురుని క్రీస్తు మార్గములోనికి నడిపించారు. క్రీస్తు మార్గములోనికి నడిపించబడిన తరువాత పేతురు గారు గొప్ప అపోస్తలుడైపోయాడు. గుడ్, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పేతురు అభిషేకముతో దేవుడు బలపరిచి నడిపించి పేతురు గారిని ఎంత చక్కగా వాడుకున్నారో మనకు బాగా తెలుసు. అపోస్తలుడిగా ఉన్నాడు, అనేక ప్రాంతాల్లో తిరిగాడు, సువార్తను చేశాడు. అందరే మాత్రము నేర్చుకున్నది కొంచెమే అయితే పేతురు గారి ద్వారా ఎన్ని స్వస్థతలు, ఎన్ని కార్యాలు, ఎన్నో అద్భుతాలు పేతురు గారి జీవితంలో జరిగాయి. ఆంద్రేయ అసూయపడ్డా? నా తమ్ముడికే నేను ఒక మార్గాన్ని పెట్టానే, నేను నా తమ్ముడి దగ్గరికి అనేక మంది వస్తున్నారు, అనేక మంది స్వస్థతలు పొందుకుంటున్నారు, అనేక మంది వస్తున్నారు, దీవించబడతా ఉన్నారు. అసూయ కలిగిందా అన్నకి? అసూయ కలగలేదు. లేకపోతే తమ్ముడు ఇంత చక్కగా నేను నేర్చుకుంటున్నాను, ఇంత చక్కగా నేను దేవుని ఆరాధన చేస్తా ఉన్నాను, వేల వేల సంఖ్యలో వేల వేల సభ్యులలో దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు అని ప్రభుని ఆరాధన చేశాడే కానీ అన్న మీద అసూయపడలేదు, తమ్ముడి మీద అసూయపడలేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే అన్న మంచి మాటలు రెండు చెప్తే తమ్ముడికి నచ్చట్లేదు. ఎలాంటి జాగ్రత్తగా, తమ్ముడు రెండు మంచి మాటలు చెప్తే అన్నకి నచ్చట్లేదు. అన్న తమ్ముడు కలిగినటువంటి వారు ఎక్కడైనా సరే అన్నగారు ప్రసంగం చేస్తే తమ్ముడికి నచ్చదు, తమ్ముడు ప్రసంగం చేస్తే అన్నకు నచ్చదు. అంటే లోకంలో ఉన్న పరిస్థితులు మాత్రమే నేను చెప్తున్నాను. అర్థమైందా? ప్రస్తుతానికి దేవుని దయ వల్ల మా ఇద్దరు అన్నదమ్ముల్లో ఇలాంటి భావాలు ఏమీ లేవు. ఆయన ప్రసంగం చేసినా, నేను ప్రసంగం చేసినా అయ్యగారు ఎవరికి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడే చెప్పాలని, అప్పుడే రాయాలని ఉంది. అది అంతవరకుని. అర్థమైందా? ఏ కొడుకైనా ఎవరి మాట వినాలి? అందరు చెప్పాలి. తండ్రి మాట వినాలి. నెంబర్ 2, తల్లి మాట వినాలి. పెళ్ళైపోయిందని, కొడుకులేమో ఎదిగిపోయాలని, భార్య ఉందని బెల్డప్పులు ఇచ్చేసి ఆడావిడి చేసేసి నువ్వు చెప్పేదేంట్రా అని తండ్రి దగ్గర కూడా వెళ్ళి ఏంట్రా అనే పొజిషన్కి వచ్చింది వ్యవహారం. ఇప్పుడు గతకాలపు దినాల్లో, పూర్వనాడు కాలంలో అయితే తండ్రి నట్టుకుని ఏమనివారు తెలుసా? నాయనా అనేవారు, బాబు అనేవారు. తర్వాత అది దిగజారిపోయేసరికి నాన్న అనేవారు, లేకపోతే నాన్నగారు అనేవారు. ఏమో నాకు తెలియదు, చిన్నప్పటి నుంచి మాత్రం నాకు ఒకటే పిలవడం నాకు బాగా తెలుసు. మా అమ్మనేమో అమ్మనని పిలుస్తాను, మా నాన్నగారిని నానో అన్నాను, నాన్నగారు అని పిలుస్తాను మర్యాదగా. అర్థమైందా? స్తోత్రాలు చెల్లించండి, హల్లెలూయా. మర్యాదగా పిలుస్తాను. ఈ మర్యాద ఎవరు కాపాడుకుంటారో ఆ తండ్రి మాత్రమే తన కొడుకుని ఆశీర్వదించగలడు. ఇది గుడ్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఎలాగున్నారంటే కూతుర్లైనా ఇక్కడే కోపం వస్తుంది. ఇప్పుడు జనాలకి ఎక్కడ వస్తుంది? ఇక్కడే వస్తుంది. తండ్రిని పట్టుకుని ఏంట్రా చెప్పొచ్చావు అన్న సీన్కి వచ్చారు.
అర్థమైందా? తండ్రిని పట్టుకొని తల్లిని అట్టుకొని ఏంటే అన్న పొజిషన్కి వచ్చారు. అసలు తల్లిని ఏంటే అనొచ్చా? ఏమే అనొచ్చా తల్లిని? లేకపోతే తండ్రిని ఏంట్రా అనొచ్చా? యారా అనొచ్చా? అనొచ్చా? అనకూడదు. నోటి మాట రావట్లేదు మనకి. రాదో, ఎందుకు వస్తుంది? అసలు రాదు. ఇది కొంతమందికి ఇలాగ పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయ. అందుచేత దేవుని బిడ్డలారా, సీమోనైనా లేకపోతే ఆంధ్రే అయినప్పటికీ కూడా దైవ భక్తిలో వాళ్ళు కలిగి ఉన్నారు. నిజమైన యథార్థమైనటువంటి యేసుక్రీస్తుని వాళ్ళు వెంబడించారు కనుక దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పుకోవాలంటే చాలా మాటలు ఉన్నాయి, కానీ 11:30 అయిపోయింది. కానీ ఇంకా చూస్తూ ఉంటుంటే ఆంధ్రయ్య గారు కూడా బైబిల్లో లేదు. ఈ ముఖ్యమైనటువంటి పాఠం యొక్క ఉద్దేశము చాలా చోట్ల కూడా ఆంధ్రయ్య కూడా సేవా పరిచర్యలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఆసియాలో ఆయన సేవా రీత్యా ఆయన వెళ్ళడం జరిగింది. అలాగనే రష్యా పట్టణం ఉంది. రష్యా పట్టణానికి కూడా ఆయన మిషనరీగా ఆయన వెళ్ళాడండి. రష్యాలో బలమైనటువంటి స్వార్థ పరిచర్య అక్కడ చేయబడడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. చివరికి తిబెరియా, ఆసియాలో ఉన్నటువంటి తిబెరియాలో గొప్ప సంఘాన్ని అక్కడ కట్టి అక్కడ సంఘాన్ని అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే గవర్నమెంట్ రూల్ ప్రకారముగా మత మార్పిడి చేస్తున్నాడని 60వ సంవత్సరములో ఏం చేశారంటే ఆంధ్రియని ఒక గవర్నమెంట్ జడ్జిమెంట్ పెట్టుకొని గవర్నమెంట్ రూల్ ప్రకారముగా ఇంటూ ఆకారంలో సిలువ వేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. అంటే దేనికైనా ఇప్పుడు ఆంధ్రియ రెడీ అయిపోయాడు. నేను మరణించినా, నేను బ్రతికినా యేసు కొరకే బ్రతకాలని, యేసు కొరకే నేను జీవించాలని, యేసు కొరకు నేను ఉండాలని అనుకున్నాడు. ఇంకా ఇంకో విషయం మనం చూస్తూ ఉంటుంటే ఆంధ్రయలో మరొక ఘట్టం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన బోధ చేస్తున్నటువంటి దినాలలో 5 రొట్టెలు, చెప్పండి, 2 చేపలు ఎంతమందికి పంచారు? 5,000 మంది పంచారు. అక్కడ జరిగినటువంటి ఘట్టం ఏంటో తెలుసా? యేసు ప్రభువు అక్కడ సువార్త సేవ పరిచర్య చేయబడిన తరువాత ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళ ఊళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా ప్రయాస అన్నమాట. అసలు ఆ రొట్టెలను, ఆ చేపలు ఎవరి దగ్గర ఉన్నాయో ఏంటో కనుగొన్నవాడు ఎవరంటే అక్కడ ఆంధ్రయ్య వెళ్ళి యేసయ్యకి చెప్పాడు, అయ్యా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇదిగో ఉన్నాయి అని చెప్పినవాడు ఆంధ్రయ్య. ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వచ్చి దేవుడు యేసు ప్రభు వారు 5 రొట్టెలను 2 చేపలను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయ. ఒక రోజున జార్జి ముల్లర్ గారు అనాథాశ్రమంలో భోజనాలు సమయం అయ్యింది. పిల్లలకి భోజనాలు పెట్టడానికి ఆహారం లేదు. జార్జి ముల్లర్ గారు అన్నారు, పిల్లల్ని పిలిచి మీరందరూ లైన్లో నిలబడండి, మీ ప్లేట్లు పట్టుకొని మీ ప్లేట్లు కడుక్కొని మీరందరూ లైన్లో నిలబడండి అని చెప్పేసి జార్జి ముల్లర్ గారు లోపలికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నటువంటి దృశ్యం కనబడుతూ ఉంది. ఎంత ఆయన ప్రార్థన చేయలేదు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? పసిపిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగో ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యో అయ్యా, ఆకలితో అలుమటిస్తున్నారు తండ్రి,
చూస్తే భోజనం లేదు, ఆహార పదార్థాలు లేవు, నీవు కనికరించు నాయనా, ఆహారమును నీ బిడ్డలకు దయచే నాయనా అని ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి దినాలు. అలాంటి పరిస్థితిలో ఒక ఊరిలో ఒక వివాహము కార్యక్రమం ఆగిపోయింది. ఆ వివాహ కార్యక్రమానికి భోజనాలు, కావలసినటువంటి ఆహార పదార్థాలు అక్కడికి వచ్చాయి. అక్కడ పెళ్లి బ్రేక్ అయిపోవడం వల్ల డైరెక్ట్గా బండి ఎక్కడికి వచ్చిందంట, జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వచ్చింది. అయ్యా, జార్జ్ ముల్లర్ గారు ఎక్కడున్నారండి, ఎక్కడున్నారండి అని పిలవగానే, అయ్యా వారు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నారు వారు అని చెప్పగానే ప్రార్థన ఆయన ముగించారు, బయటికి వచ్చారు. బయటికి వచ్చి చూడగానే పెద్ద లారీ అన్నమాట, చాలా పెద్ద లారీ అన్నమాట. దాని నిండా ఆహారాలు, కూరలు, ఓ వెరైటీగా ఉన్నటువంటి చక్కటి కూరలు అక్కడికి వచ్చాయి. జార్జ్ ముల్లర్ గారు, యేసయ్యా నువ్వెంత గొప్పవాడు నాయనా అని దేవుని సన్నిధిలో ఆయన సంతోషించి మొర్రపెట్టాడు. ఆ ఆహార పదార్థాలు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఇప్పుడు మీరు సమృద్ధిగా పెట్టండి అని జార్జ్ ముల్లర్ గారు చెప్పగానే పెట్టడం జరిగింది. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఇలాగే ఉంటాయి. చేతులెత్తి పైకెత్తి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. నీకేమి ఏది కొదువుగా ఉందో, ఏది నీకు కావాలో, ఏది నీకు కొదువుగా ఉందో, ఆ కొదువుగా ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మోకరిస్తే కేవలం ఆహారం గురించనే కాదు, కేవలం ధనధాన్యముల గురించే కాదు, కేవలం వాటి గురించేనే కాదు, సమయం ఉన్నప్పుడల్లా మనం ఏం చేయాలంట, దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థనా పూర్వకంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విధముగా ఆంధ్రియలో ఉన్నటువంటి గొప్ప ఉజ్జీవమైనటువంటి పాఠాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని గురించి ఆయన చూడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. యేసయ్యను చూడగలిగాడు. ఆయన ఒక్కడమే చూడడమే కాకుండా సహోదరులైన పేతురు గారిని పంపించబడినట్లుగా పేతురు గారిని అనేకమైనటువంటి దేశాల్లో దేవుడు వాడుకున్నాడు. ఆంధ్రయను కూడా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరైనా పాట పాడితే, సాక్ష్యం చెబితే, లేకపోతే ప్రార్థన చేస్తే, వాక్యము చదివితే, ఎవరైనా ప్రసంగము చేస్తే వాడే చేయాలా ప్రసంగం, వీడే పాట పాడాలా? అసూయులైన ఆప్ చేసుకుందాం. ఆ అసూయలు, పగలు, ద్వేషాలు అనగొట్టుకుందాం. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అలాగా ఉన్నటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి పవర్ మనలో ఉందనుకోండి, దేవునిలో మనము ఎదగలేమండి. ఎక్కడ ఎదగలేము? దేవునిలో మనము ఎదగలేము. ఆనందరావు గారైనా, లేకపోతే సమూయేలు గారైనా, ఆ వెనకాల ఉన్నటువంటి వారైనా, పైన ఉన్నటువంటి ఎవరినైనా మనం చేయవలసినటువంటి పనులేంటో తెలుసా? ఒక ఆంధ్రేయ మాత్రము యేసుని గురించి వినేసి తప్పుకోలేదు. యేసయ్యను చూసేసి ఆయన మౌనంగా ఉండలేదు. యేసయ్యను చూసేసి ఆయన ఏం చేశాడంట? సహోదరుని పంపించాడు, క్రీస్తు మార్గంలోనికి పంపించాడు. అనేక జిల్లాలు కానివ్వండి, దేశాలు కానివ్వండి, దేవుడు వాడబడినట్లుగా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి. దేవా, ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడారు. నైనా ఇదిగో నీ కుమారులైనటువంటి ప్రభువా, నైనా నీ బిడ్డలు ప్రభువా ఇంతవరకు నీ వాక్యాన్ని విని ఉండగా ఆంధ్రేయ జీవితంలో ఎలాగూ అయితే
ఎలాగూ అయితే అందరి జీవితంలో యేసయ్యను కావాలని, యేసయ్య మాట వినాలని, యేసయ్యతో నడవాలని, యేసయ్యతో వెంబడించాలని ఆశ కలిగి ఉన్నాడు. అదే ఆశతో తన సహోదరులైనటువంటి పేతురును ఆ విధంగా నడిపించబడినట్లుగా ఈరోజు నీ ఆశను వెలగొందాం. నువ్వు ఒక్కడివి వచ్చావా? నువ్వు ఒక్కరిదానివి వచ్చావా? సహోదరి, నువ్వు ఒక్కరిదానివి వచ్చావా? సిస్టర్స్, మీరు ఒక్కరే వచ్చారా? ఇంట్లో ఉన్నటువంటి వారిని ఇంట్లోనే పెట్టారా? ప్రభు సన్నిధికి వారిని తీసుకుని వచ్చారా? లేకపోతే నువ్వు ఇంటికాడే ఉండి మేము వెళ్తున్నామని చెప్పొచ్చారా? ఇది ఎంతో విలువైన సమయం, శ్రేష్టకరమైనటువంటి సమయం. ఆంధ్రి అలా చేయలేదు, దైవజనుడు పేతురు గారు కూడా అలాగ చేయలేదు. అనేక మందిని రక్షించి క్రీస్తు సన్నిధిలో వారిని పెట్టడం జరిగింది. నీకు నిజంగా యేసయ్య కొరకు నేను బ్రతకాలని, నేను దీవించబడాలని, మరి కొంతమందిని నడిపించాలని ఆశ కలిగి ఉంటే గాక ఈరోజే నీ మనసును మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. నిష్కలంకముగా నీవు క్రీస్తుని వెంబడించినట్లుగా ఆంధ్రే వలె నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మా పరమ తండ్రి, నీ పాద సన్నిధులు స్తోత్రాలు నాయన. ఎంతవరకు నీ మాటలు విన్నారు, నీ మాటలు వినుచున్నటువంటి నన్ను ప్రతి బిడ్డను నాయన మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన. ఆంధ్రేయ జీవితంలోనైనా యేసయ్యను నాకు కావాలి, ఆ యేసయ్య ఎప్పుడు వస్తాడు కనిపెట్టి భారముతోనైనా ఆయనని వెంబడించి, ఎలాగైతే వెంబడించి క్రీస్తు రాజ్య సువార్తను ఒక మిషనరీగా ఎలాగైతే వెళ్ళాడో నాయనా, తన సహోదరుడిని ఎలాగైతే పేతురు గారిని నడిపించాడో, పేతురు గారి జీవితంలో అపోస్తులుగా ఆశీర్వదించారు, అపోస్తులుగా దీవించబడి ఉన్నాడు, అపోస్తులుగా అభిషేకించబడి ఉన్నావు నాయనా. అనేక మందిని నువ్వు ఎన్నుకొని నడిపించావు నాయనా. ఈరోజు నీ బిడ్డలు అవిశ్వాసము నుండి తొలగించి విశ్వాసముతో, నమ్మకముతో నాయనా దీవించబడి ఆశీర్వదించబడింది అయినా. ఈ బిడ్డలు కాకుండా మరికొంతమంది బిడ్డలను ఈ బిడ్డలను తీసుకుని వచ్చి క్రీస్తు న్యాయము చేత పునాది మీద ఈ బిడ్డలు ఆయన ఆశీర్వదించి దీవించి కొంతమంది రక్షించబడి నీ సన్నిధులు నడిపించబడినట్లుగా సహాయము దయచేసి పరిశుద్ధత పరచండి, సహాయము దయచేసి మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వందనాలు. సమయం ఇచ్చిన నాన్నగారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్య శిష్యుల్లో ఒకడైన ఆంధ్రే గురించి చాలా చక్కటి మాటలు ఈ మధ్యాహ్న కాలం అని విన్నాం. ఎవరిని యేసు యొద్దకు నడిపించాడు? ఏం పేరు లేదు ఆయనకి. సీమోను పేతురుని ఆంద్రేయ, ఎక్కువ పేతురు గారి గురించే చెప్పుకుంటాం మనం, ఆంద్రేయ గురించి చెప్పుకోం. కానీ యేసు కంటే ముందు యేసుని వెంబడించిన వ్యక్తి ఎవరంటే ఆంద్రేయ. వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి, నీకెవరో చెప్పక్కర్లేదు. వాక్యం క్లియర్గా చదివితే వాక్యమే మనకి చెప్తుంది. దేవునికి స్తోత్రం. మంచిది. ఇంకా పరిచర్యలో బలపరిచి యేసేపును వాడుకొని మొత్తం ప్రార్థన చేయండి. ఓటాల